పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కోడూరు చర్చి ప్రెమిస్లో, కోడూరు నడిబొడ్డున ఉన్న ఈ చర్చి ప్రెమిస్లో తిమోతి నాయుడు వాళ్ళ అనుచరులు దాదాపు 40 మందితో దాదాపు నిద్రపోయే టైంలో రాత్రి 12 టైంలో జేసీబీలతో పెట్టి మొత్తం ప్రహరీ గార్డులు కొట్టేసి ఇల్లు నిద్రపోతూ ఉంటే మొత్తం జేసీబీలతో పగలగొట్టి మొత్తం టోటల్గా వాళ్ళపైన చంపే ప్రయత్నము మొత్తం ఆక్రమించుకునే కార్యక్రమం ఈరోజు వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ అరాచకాల్లో ఇది ఒక భాగం. ఈరోజు కొన్ని సంవత్సరాలు గత 10 ఏళ్ళలో కనీసం అడుగుపెట్టిన వాళ్ళు 10 ఏళ్ళలో కనీసం అడుగుపెట్టిన వాళ్ళు ఒక్కసారి ప్రభుత్వం మారుతానే టోటల్గా చర్చి భూములు, మసీదు భూములు, దేవాదాయ శాఖ భూములు, పేదల భూములు అన్నింటిలో కూడా మొత్తం టోటల్గా అడుపు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో మహిళలను చూడకుండా చూడండి. ఒకసారి చూడండి, మొత్తం మిడ్ నైట్ చనిపోయే పరిస్థితి. వాళ్ళ నిద్ర మంచి గాఢ నిద్రలో ఉండే టైంలో ఆడవాళ్ళ పైన వేస్తే వాళ్ళ జాకెట్ లాగడము, వాళ్ళు మొత్తం పట్టుకొని తాగడము. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక పూర్తిగా ఎదురాలేదు, పూర్తిగా తాగిన మైకంలో విచ్చలవిడిగా ఈ విధంగా దౌర్జన్యం చేసి దాడి చేసి కనీసం పోలీసులు కూడా రెస్పాండ్ కాకుండా ఏదో ఒక సామెత చెప్తారు కదా, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు పడినాయి అంటూ ఈ విధంగా దాదాపు ఇన్సిడెంట్ జరిగి దాదాపు పోలీస్ స్టేషన్ పోతే 2 గంటల తర్వాత స్పందిస్తారు. తర్వాత ఇంతవరకు అరెస్ట్ లేదు. కానీ ఖచ్చితంగా దీన్ని ఒక పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని ఖండించాలా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరగవచ్చు, రేపు మసీదులో జరగవచ్చు, ఇంకొక దగ్గర దేవాలయంలో జరగవచ్చు. ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు చర్చి భూములు కాపాడుకుంటా ఉంటే ఈరోజు మీరు కొద్దిగా ముందుకు పోతే మనం గ్రౌండ్ కానీ, అదేవిధంగా మిషనరీ స్కూల్ కానీ, ఇక్కడ క్వార్టర్స్ కానీ, అదే సోపెట్టదైన భూములన్నీ కూడా అన్నిక్రాంతం అయిపోయి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తానే అన్నిటిపైన కూడా మొత్తం టోటల్తో దాడి జరిగే కార్యక్రమం చేస్తారు. అంటే ఎందుకంటే వాళ్ళకి మొత్తం పోలీసులు తన తొత్తులని, అధికారులు తన తొత్తులుగా భావించి ప్రజలపైన మొత్తం ఈ ప్రాంతాలపైన దాడి చేసే పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా, ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలా. మరోసారి ఇటువంటి దానిపైన మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఒకవేళ మీరు కానీ పేలైతే ఖచ్చితంగా భారీ ఎత్తున ధర్నా పెడతాము, రాష్ట్రాలు చేస్తాం. ఈ విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. అదేవిధంగా అఖిలపక్ష సంబంధించిన అన్ని పార్టీలు కూడా కలుపుకొని కూడా న్యాయం చేసేవారు కూడా వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా వైసీపీ తరఫున మేము గట్టిగా ప్రజల తరఫున పోరాడతామని చెప్పేసి మేము చెప్తున్నాము. మా డిమాండ్ ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళను దీనికి పాల్పడిన ఎవరైతే ఉన్నారో దాని వెనకంగా సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా ఉన్నారో అందరిని కూడా అరెస్ట్ చేయాలా. లేదు అంటే దీనిపైన మేము ఒక 4-5 రోజులు మేము టైం ఇస్తున్నాము. 4-5 టైం లేకపోతే మేము భారీ ధర్నా పెడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఇమ్మీడియట్